ఇదంతా కూడా మేమున్న దగ్గర నుంచి మేము కొంచెం ఫ్రంట్కి వచ్చాము. పనస చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా అయితే చాలా బాగుంటాయి. మేము వాకింగ్కి వచ్చాము అలా. ఇదిగోండి నా పిల్లలు ఇద్దరు, నా కూతురు నా అల్లుడు. ఓకే, అలా నడుస్తూ వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తారా పిచ్చుకల సౌండ్ ఇదంతా కనిపిస్తుంది కదా మీకు. చూడండి అక్కడ మామిడి పిందెలు కనిపిస్తున్నాయా, మామిడి చెట్లు, ములక్కాయ చెట్లు, కరివేపాకు. ఇవి వేరే వీధి అన్నమాట. నడవండి, వేరే వీధి. ఇదంతా చూస్తున్నారు కదా, చక్కగా వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. చూడండి ఇదంతా. మేము కొంచెం ఫ్రంట్కి అలా నడుస్తూ వెళ్తున్నాము. చాలా చాలా అంటే వ్యూస్ చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక్కొక్క క్వార్టర్స్కి వచ్చేసేసరికి పనస చెట్లు అన్నవి బాగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగా ఆ మొదల్లో ఉన్నాయి. చక్కగా కాయలు కనిపిస్తున్నాయా, మీకు కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మామిడి చెట్లు. చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ. చూడండి, చూస్తున్నారా పక్షులు, చెట్లు ఇవన్నీ కూడా. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇంకా ఉంటాయి. ఇవ్వండి దూది అండ్ పువ్వులు. ఈ పువ్వులు చూసారు కదా రా, ఈ పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో. కొబ్బరి చెట్లు. ఎవరు క్వార్టర్స్లో వాళ్ళకనమాట. అక్కడ మీకు కనిపిస్తే జూమ్ చేస్తామంటే కుదరటం లేదు. అక్కడ చూడండి లోపలికంటా కూడా పనస చెట్లు ఉన్నాయి. చూడండి మామిడి చెట్లు. ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. నా అల్లుడు చూడండి వాటర్ తాగుతున్నాడు. కొంచెం నడిచాం కాబట్టి వాటర్ తాగేస్తున్నాడు. చక్కగా వాటర్ తాగుతున్నాడు. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంటుందో అసలు. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం రావాలి కదా, అందుకని చెప్పేసి అలా ఏదో ఒక వీడియో, లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి తమ్ముడు వాళ్ళ ఊరు ఇది నైవేలి, అక్కడికి వచ్చాము. చక్కగా చూసారా. ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోస్. ఇదంతా ఖాళీ ప్లేస్, ఆడుకునే వాళ్ళు. ఇది వరకు ఇది మొత్తం ముళ్ళు ఇచ్చేసాయి అన్నమాట. ఓకేనా.